ప్రకృతి విపత్తుల కంటే రహదారి ప్రమాదాల్లో మృతి చెందుతున్న తీరుపై ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలని భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు తెలిపారు. రహదారి భద్రతా కార్యక్రమంలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో నిర్వహించిన కార్యక్రమంలో ఎస్పీ మాట్లాడుతూ గత సంవత్సరం దేశవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల్లో 1,75,000 మరణాలు సంభవించడం జరిగిందన్నారు. హక్కుల కోసం మనం పోరాటం చేస్తూ ఉంటాం, కానీ మన బాధ్యతలను మాత్రం విస్మరిస్తూ ఉంటామని ఎస్పీ తెలిపారు. రహదారుల భద్రత అందరి బాధ్యత అని, ఇది ఒక పోలీసు శాఖతోటే సాధ్యం కాదన్నారు. అన్ని శాఖల సమన్వయంతోనే ఇది సాధ్యమన్నారు. చిన్న చిన్న నిర్లక్ష్యాలు ప్రమాదాలకు కారణం అవుతాయని తెలిపారు. కార్యక్రమంలో ఇల్లందు మున్సిపల్ చైర్పర్సన్ దొడ్డా కిరణ్ మిత్ర, సింగరేణి జీఎం కృష్ణయ్య, డిఎస్పీ వెంకన్న బాబు, పలు శాఖల అధికారులు, స్థానికులు, వాహన డ్రైవర్లు పాల్గొన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పేరుతో కార్యక్రమాన్ని ప్రారంభించాం. మార్చి 6 మన జిల్లా ఎస్పీ గారు శ్రీ రోహిత్ రాజు గారు ఐపీఎస్ గారు మన మధ్యకు వచ్చారు. వారికి సాధారణంగా మన ప్రియతమ డిఎస్పీ గారు, అలాగే సూర్య గారు కూడా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. ప్రగతి ప్రణాళిక అరైవ్ అలైవ్ ప్రోగ్రామ్ చేసిన శ్రీ రోహిత్ రాజు గారు, మన జీవితం అనేది చాలా విలువైనది. ఈ అరైవ్ అలైవ్ ప్రోగ్రామ్ లో భాగంగా మనం బయటికి ఎన్నో రకాలుగా ఎన్నో పనులతో బయటకు వెళ్తూ ఉంటాము. కూరగాయలు కొనడానికి, ఉద్యోగాలకు, స్కూళ్ళకి పిల్లల్ని పట్టుకొని వెళ్తుంటాము. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఎందుకంటే యాక్సిడెంట్ అవ్వడం వల్ల కుటుంబంలో ఎంతో మంది బాధపడుతుంటారు. మనం చేసే చిన్న తప్పుల వల్ల మనమే కాకుండా ఎదుట వచ్చే వాళ్ళు కూడా సఫర్ అవుతుంటారు. ఇట్లాంటి వాటిని గమనించుకొని ఎప్పుడు కూడా హెల్మెట్ ని ధరించాలి. ఈ కార్యక్రమాన్ని పోలీస్ శాఖ వారు కొన్ని పక్షం రోజులుగా నిర్వర్తిస్తున్నారు. యాక్చువల్గా మనము డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మనం ఏ ప్రికాషన్స్ తీసుకుంటున్నారు అని చెప్పడానికి మన జీవితము మనమే ప్రికాషన్స్ తీసుకోవాలి. కాకపోతే ఏంటంటే పోలీసు వాళ్ళు రోడ్డు మీద ఉన్నారు అంటే నాకు ఆ పేపర్ లేదు, ఈ పేపర్ లేదు అని చెప్పేసి రోడ్డు మీద తెలుసుకుంటాం తప్ప ఆ క్రాస్ చేసుకోవాలి. అన్ని నీ దగ్గర ఉన్నప్పుడు నువ్వు ఎందుకు రోడ్డు మీద ఆగాలి? ఎందుకు ఫ్యామిలీ పెట్టుకొని కూడా ఆ చెట్టు నీడలో ఈ చెట్టు నీడలో ఉండాలి? ఇక సార్ వాళ్ళు వెళ్ళిపోయారు అనగానే మనం అందరం ఒకేసారి పరిగెడుతూ ఎందుకు పోవాలి? కేవలం ఇన్సూరెన్స్, ఫిట్నెస్, పొల్యూషన్, మన డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ బుక్ ఇవి ఉంటే సరిపోతుంది కదా. మన ఎందుకు భయపడాలి? సొసైటీలో మనం చక్కగా ఉంటే ఎవరు భయపడిన అవసరం లేదు. నెక్స్ట్ అలాగే వెహికల్ ఉంది కదా అని చెప్పేసి, 2 వీలర్ ఉంది కదా అని చెప్పేసి దాంట్లో 3 కలర్స్ ఉంటాయి. గ్రీన్ లో నడుపుకుంటే ఏ ప్రమాదం జరగదు, మీ సెల్ఫ్ కూడా ఏమి కాదు. కానీ మనం బండి ఉంది కదా అని చెప్పేసి 120 కిలోమీటర్ల స్పీడ్ తో పోతే అది మన కంట్రోల్లో ఉంటుందా? ఉండదు కదా. మీ లైఫ్ ను ఎండ్ చేయడానికి ఉంటుంది. ఈ అవకాశం ఇచ్చినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ మా వంతు మాట్లాడాల్సి వస్తే, మనకు ఈ ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా డ్రగ్స్ మీద అవేర్నెస్ ప్రోగ్రాము చేస్తున్నాము. అది ఇప్పటికీ మన ఎస్పీ గారితో కలిసి ఇప్పటికీ చాలా ప్రోగ్రామ్స్ మేము కూడా వాటిలో పార్టిసిపేట్ కావడము, అందరికీ ఈ డ్రగ్స్ మీద అవగాహన కల్పించడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు ఇల్లందులో జరుగుతున్నటువంటి ఈ ప్రోగ్రాంలో ఇప్పటి వరకు ఇల్లందులో 21 కేసులు నమోదు చేసి 667 కిలోల గాంజాను సీజ్ చేసి 44 మెంబర్స్ అక్టోబర్ని జైలుకు పంపించడం జరిగింది. అందులో మా ఎక్సైసీఐ రామప్రసాద్ గారు ఇక్కడ ఆల్మోస్ట్ మన దగ్గర ఇల్లందులో మన రోడ్డు ఇక్కడ నుంచి భద్రాచలం నుంచి వస్తుంది కాబట్టి, ఇది హైవే ఉంది కాబట్టి ఇక్కడ కూడా తను కంటిన్యూగా రోడ్ పార్క్ చేసుకుంటూ
వాళ్ళు ఎంతమందిని అరెస్ట్ చేయడము, తర్వాత ప్రజల్లో స్కూల్లో కానీ కాలేజీలో కానీ అవగాహన చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మేజర్సే ఉన్నారు, చాలా మంది పిల్లలు ఎవరు రాలేదు. మీ పిల్లలు స్కూళ్ళల్లో కాలేజీలలో చదువుతున్నారు. దయచేసి మీరు మీ పిల్లలకు రోజు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కనీసం ఒక 5 minutes అన్నా మీరు దీని మీద అవగాహన కల్పించాలి. వాళ్ళు ఎస్ఎస్సి అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ వచ్చేసరికి వాళ్ళ కొత్త కొత్త ఆలోచనలు వస్తూ ఉంటాయి. బయట చెడు అలవాట్లకు బానిసలు కాకుండా ఈ సిగరెట్లు తాగడానికి కానీ, తర్వాత లిక్కర్ తాగడానికి కానీ, వాళ్ళు చెడు అంటే ఒకళ్ళని చూసి ఒకళ్ళు పిల్లలు దీంట్లో ఏదో మజా ఉంది, దీంట్లో ఏదో మాకు అది కాకపోతే మజా వస్తుంది, అందరూ చేస్తున్నారు కదా నేనెందుకు చేయలేదు అని చెప్పేసి ఆ ఏజ్ అటువంటిది. కాబట్టి మీరంతా పెద్దవాళ్ళు, మీకు పిల్లలు ఉన్నారు, స్కూల్స్ కాలేజీలు చేస్తున్నారు, ఎస్పెషల్లీ ఇంజనీరింగ్ కాలేజ్ మెడికల్ స్టూడెంట్స్ వీళ్ళందరూ మీ పిల్లలు ఉన్నారు. కాబట్టి మీరు దయచేసి వాళ్లకు ఈ అవగాహన చేయాలి. రోజు రోజుకి రోడ్డు యాక్సిడెంట్లు బాగా పెరుగుతున్నాయనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇది ఎల్ఐఓ అనేది మా ఆంధ్రప్రదేశ్ డీజీ సార్ ఆలోచన. ఆ ఆలోచనని ఆచరణ రూపంలో పెట్టాలని చెప్పేసి గత 3 నెలల క్రితమే ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. స్టార్ట్ చేసిన తర్వాత ఈ ప్రోగ్రాము అందరి ప్రజలకి మంచిగా పనిచేస్తుందని చెప్పేసి దీని అవసరాన్ని తర్వాత ఇంపార్టెన్స్ ని దృష్టిలో పెట్టుకొని మన ఆంధ్రప్రదేశ్ సీఎం సార్ కూడా ఈ 99 రోజుల ప్రజాపాలన ప్రణాళిక దాంట్లో పొందుపరచడం జరిగింది. దాంట్లో భాగంగానే మనం ఈ 6 రోజుల ప్రోగ్రాం చేసుకుంటున్నాం. ఇది 4వ రోజు. దీని ఉద్దేశం ఏంటంటే ఎలైవ్ అంటే చేరుకోవడం, అలైవ్ అంటే ప్రాణాలతో, అంటే మనం బయలుదేరినప్పటి నుంచి మన గమ్యాన్ని సురక్షితంగా చేరుకోవడం అన్నమాట. దానికి సంబంధించి ఎలాంటి సేఫ్టీ మెజర్ తీసుకోవాలి అని చెప్పేసి అందరికీ అవేర్నెస్ ప్రోగ్రామ్ అది. ముఖ్యంగా ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ట్రాఫిక్ రూల్స్ పాటించాలి. తర్వాత మోటార్ సైకిల్స్ అయితే హెల్మెట్, తర్వాత 4 వీలర్స్ అయితే సీట్ బెల్ట్, అదేవిధంగా స్పీడ్ కంట్రోల్, మద్యం తాగి బండి నడపకోకుండా, ఆ తర్వాత అదేవిధంగా సెల్ ఫోన్ డ్రైవింగ్, ఇంకా ఇతర అన్ని ట్రాఫిక్ రూల్స్ అన్ని పాటిస్తూ అందరూ జాగ్రత్తగా మీ గమ్యాన్ని చేరుకోవాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం చేపట్టడం జరిగింది. ముఖ్యంగా ఇది ఎలైవ్ అంటే ఇది ఒక ప్రోగ్రాము, లేకపోతే ఒక కార్యక్రమం, లేకపోతే ఒక నినాదంగా కాకుండా ప్రతి ఒక్కరూ దీని ఒక జీవిత సూత్రంగా, జీవిత మంత్రంగా ఆచరిస్తారని చెప్పేసి కోరుకుంటూ ముగిస్తున్నాను. 2 ముఖ్య రీజన్స్ నేను చెప్పదలుచుకున్నాను. మనం బేసికల్గా చిన్నప్పటి నుంచి చదివేటప్పుడు కూడా మన పుస్తకాలలో కూడా అధిక సంఖ్యల మరణాలు ఎప్పుడు జరుగుతాయంటే విపత్తుల విధాలు జరుగుతున్నాం. అవునా కదా? న్యాచురల్ డిజాస్టర్స్ కావచ్చు, మ్యాన్మేడ్ డిజాస్టర్స్ కావచ్చు, లైక్ ఎర్త్క్వేక్స్ కావచ్చు, వరదలు, ఫ్లడ్స్ వచ్చినప్పుడు కావచ్చు, ఇవన్నీ జరుగుతున్నాం. బట్ అంతకంటే కూడా పెద్ద డిజాస్టర్ కావచ్చు, విపత్తు కావచ్చు, రోడ్ యాక్సిడెంట్స్. ఎందుకంటే లాస్ట్ ఇయర్ డేటా చూసుకుంటే మన దేశం మొత్తం మీద కూడా 1,75,000 మంది రోడ్ యాక్సిడెంట్స్ వల్ల చనిపోవడం జరిగింది. అంటే రోజుకు యావరేజ్గా చూసుకుంటే 500 మంది రోడ్ యాక్సిడెంట్స్ వల్లనే చనిపోతారు. బట్ మనము డిజాస్టర్స్కి ఇచ్చే దాంట్లో ఎంతమంది ఇంపార్టెన్స్ మనం రోడ్ యాక్సిడెంట్స్కి ఇస్తున్నాం, ఎంత అవేర్నెస్ ఉన్నదని అవేర్నెస్ క్రియేట్ చేయడానికి గౌరవ డీజీ గారు ఈ అరైవల్ అనే ప్రోగ్రామ్ 3 నెలల క్రితమే లాంచ్ చేయడం జరిగింది.
అండ్ ఇంకొకటి కూడా వేరే డిపార్ట్మెంట్స్ కూడా ఇంక్లూడ్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే పబ్లిక్ లో కూడా ఒక మిస్కన్సెప్షన్ ఉంటుంది. అందరూ ఏమనుకుంటారు అంటే రోడ్ యాక్సిడెంట్స్ అయినా రోడ్ సేఫ్టీ అయినా కూడా ఓన్లీ ఒక పోలీస్ డిపార్ట్మెంట్ పనే అనుకుంటారు. బట్ పోలీస్ డిపార్ట్మెంట్ ఒక్కతోటి కాదు, అందరూ కూడా సమిష్టిగా కోఆర్డినేటెడ్ ఎఫర్ట్స్ చేస్తేనే రోడ్ యాక్సిడెంట్స్ అనేది మనం నివారించగలం. ఫర్ ఎగ్జాంపుల్ మున్సిపాలిటీ ఉంది, మున్సిపల్ కమిషనర్ గారు కూడా ఎంక్రోచ్మెంట్స్ లేకుండా చూసుకోవాలి, ప్రాపర్ లైటింగ్ ఉండేటట్టు చూసుకోవాలి. అదేవిధంగా ఆర్ఎంపీ రోడ్లు కావచ్చు, నేషనల్ హైవేస్ కావచ్చు, ఏమన్నా గుంతలు ఉన్నా కూడా పూడ్చే బాధ్యత వాళ్ళది. యాక్సిడెంట్ అయిన తర్వాత మన ట్రామా కేర్ సెంటర్స్ ఏ హాస్పిటల్కి తీసుకుపోవాలి, అక్కడ క్రిటికల్ కేర్ ఉన్నదా లేదా, యాక్సిడెంట్స్ రిలేటెడ్ చికిత్స ఇస్తారా లేదా అనేది మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు చూసుకోవాలి. అంతేకాకుండా కూడా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కూడా రోడ్కి ఎంత దగ్గరలో మనకు వైన్ షాపులు ఉన్నాయి, ఇవన్నీ కూడా డిఫరెంట్ పారామీటర్స్ కూడా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ చూస్తారు. సో అందరి కోఆర్డినేటెడ్ ఎఫర్ట్ తోటి ఈ ప్రజాపాలనలు కూడా ఒక 1 వీక్ డీజీ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు దీంట్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో దట్ ఏంటంటే పబ్లిక్ లో ఒక మంచి మెసేజ్ వెళ్ళడం. ఇవన్నీ కూడా మీకు తెలియని ఏం కాదు, దీంట్లో నేను చెప్పేది కూడా ఏం రాకెట్ సైన్స్ ఏం కాదు. అందరికి కూడా ఈ సేఫ్టీ ప్రికాషన్స్, రూల్స్, రెగ్యులేషన్స్ అందరికీ తెలుసు. కాకపోతే ఏంటంటే మనం ఇంప్లిమెంట్ చేయం, అంతే తేడా. సో దానికి ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఈ అరైవల్ అనే ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. సో మనకు అన్నీ తెలిసినప్పుడు కూడా మరి ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తారేమో అనేది ఒక పెద్ద క్వశ్చన్, అవునా కదా? మన టిపికల్ మైండ్ సెట్ ఎట్లుంటుందంటే వాడు చేస్తలేడా తప్పు, వీడు చేస్తలేడా తప్పు అని కంపారిజన్ మోడ్లోనే మనం పోతాం, అవునా కదా? వాడు హెల్మెట్ పెట్టుకోలేదు, వాడినేమనలేదు కానీ నన్నే ఎందుకు అంటున్నారు, వాడు ఆటోలో 10 మందిని ఎక్కించుకున్నాడు కానీ నన్నే ఎందుకు పట్టుకున్నారు, ఈ కంపారిజన్ మోడ్లోనే పోతాం. కానీ మనం తప్పు చేస్తామని ఎప్పుడు కూడా ఒప్పుకోం. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను చెప్తాను. మనము ఎప్పుడు కూడా మన రైట్స్, మన హక్కుల కోసం పోరాడతాం, అవునా? కానీ అదే మన బాధ్యత గురించి మాత్రం ఎవరో మాట్లాడరు, అవునా? హక్కుల గురించి మాత్రం రోడ్ల మీద వచ్చి ధర్నా చేయమంటే చేస్తాం, ఆఫీసర్ల దగ్గర వినతి పత్రాలు మెమోరాండాలు ఇస్తాం, అంతేగాని మన బాధ్యతలు ఏవైతే ఉంటాయో దాని గురించి మాత్రం ఏం మాట్లాడాలి. సో నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, మీరు అందరూ రియలైజ్ చేసుకోండి. రేపటి నుంచి కొత్తగూడెం జిల్లాలో నేను ఒక కొత్త స్కీమ్ తీసుకొస్తాను. ఏం స్కీమ్ అంటే హెల్మెట్ పెట్టుకున్న వాళ్ళందరూ కూడా పెట్టుకుంటే 100 రూపాయలు ఇస్తా అని నేను ఒక స్కీమ్ తీసుకొస్తాను. ఆ 100 రూపాయలు కూడా పోలీస్ స్టేషన్లో పోయి కలెక్ట్ చేసుకోవాలని చెప్తాను. సో పోలీస్ స్టేషన్కి ఆ లైన్లు కడతారు, అవునా? ఎందుకంటే మనకు వస్తుంది కదా. సెకండ్ స్కీమ్, ఫైన్ ఉన్న వాళ్ళు వచ్చి పోలీస్ స్టేషన్లో డబ్బులు కట్టి ఫైన్ కట్టాలని చెప్తారు, వస్తారు కదా, అవునా కదా? సో అంటే మీకు అర్థం కావడానికి ఆ భాషలో నేను చెప్తాను. సో రైట్స్, మన హక్కులకు బాధ్యతలకు అంత తేడా ఉంటుంది. మనం హక్కులకు ఎంతైతే ఇంపార్టెన్స్ ఇస్తున్నామో అదేవిధంగా బాధ్యతలకు కూడా ఇస్తే ఇవన్నీ మీటింగ్ పెట్టాల్సిన అవసరం ఏమి ఉండదు. ఇన్ని డిపార్ట్మెంట్లో వచ్చి దానికి ఒక వీడియో ప్లే చేసి అరే మనల్ని మనం మంచిగా ఉండడానికి పప్పుడు చెప్తున్నా, అవునా కదా? ఇప్పుడు ఇంట్లో సంసారం ఉన్నది, భార్య భర్తలు గొడవపడ్డారు అనుకో, అది ఏదున్నా కూడా 4 గోడల మధ్యలో సంస్కార పరిష్కారం కావాలి. పక్కోడు పెద్ద మనుషులలో పంచాయతీ పెట్టినట్టు అయిపోయినట్టే, అవునా కదా? సో చిన్న ఎగ్జాంపుల్ అంటే మీకు అర్థమయ్యే భాషలో చెప్పడానికి ఇది నేను ట్రై చేసిన. అది కాకుండా కూడా మనం ప్రాక్టికల్గా కూడా మనం చూసుకుంటే ఎన్ని వయలేషన్స్ మన కళ్ళ ముందు జరుగుతుంటాయి, ఎన్ని వయలేషన్స్. ఆటో డ్రైవర్లు ఉన్నారు, అంటే కనబడుతుంది కాబట్టి చెప్తున్నాం, ఆటో డ్రైవర్లు ఉన్నారు కొందరు. దీంట్లో ఎంతమంది నలుగురినే ప్యాసింజర్లు ఎక్కించుకొని పోతాను, ఎంతమంది యూనిఫామ్ వేసుకుంటాను. అండ్ ఇంకొకటి మీరు అందరూ కూడా గమనిస్తే ఆటోలో బ్యాక్ సైడ్ ఒకటి ట్రాన్స్పరెంట్ ఒకటి కనబడుతుంది, అవునా? ఆటోలో అది ఉన్నది ఎందుకంటే వెనకకి మన వెహికల్స్ వస్తాయా లేదా అనేది డ్రైవర్కు ఉన్న మిర్రర్కు వెనకకు చూడడానికి. బట్ అది ఆటో డ్రైవర్లు ఏం చేస్తారు, మొత్తం షాపింగ్ అడ్వర్టైజ్మెంట్ అతికించి పడేస్తారు, అవునా కదా? ఇదొక ఎగ్జాంపుల్. ముందు కూర్చోబెట్టుకోవచ్చు ఆటో డ్రైవర్లు, లేదు, బట్ వాళ్ళంతా మనం కూర్చోబెట్టుకుంటాం. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్, గూడ్స్ క్యారియర్ వెహికల్స్ ఉంటాయి, గూడ్స్ క్యారియర్ వెహికల్స్ ఉంటాయి. దాంట్లో ఏం చేస్తాం మనం, 10-15 మంది మందలాగా ఎక్కిస్తూనే ఉంటాం, అవునా కదా?
సో ఇవన్నీ కూడా ఏంటంటే మన ముందు జరిగే తప్పులు, కాకపోతే అవి మనం తప్పులని అనుకోము, మన హక్కు అనుకుంటాం. ఇంకొకటి ఎంక్రోచ్మెంట్స్. ఎక్కడ పడితే అక్కడ ఎంక్రోచ్మెంట్స్ ఉంటాయి, ఎక్కడ పడితే అక్కడ బ్యానర్లు కట్టి లీడర్ లైన్ కూడా చాలా మంది ఉన్నారు. ఆ డివైడర్ల మీద బ్యానర్లు ఎక్కడ పడితే అక్కడ. సో ఐ రిక్వెస్ట్, ఇప్పుడు చైర్పర్సన్ గారు కూడా కొత్త ఎన్నికైంది కాబట్టి మీరు కూడా మీ కౌన్సిల్ సమావేశంలో ఒక తీర్మానం పెట్టి ఇల్లీగల్ ఎక్కడ బ్యానర్లు కట్టినా కూడా ఫైన్ చేసే విధంగా తీసేయంటే అందరికి కూడా ఒక అవగాహన వస్తుంది. అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారు వాళ్ళు కూడా దీనిపైన స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఎందుకంటే డివైడర్లకు అడ్డంగా అదేదైనా మనం వెహికల్ పోతాంటే సడన్ గా పడిందనుకో మనకి ఇబ్బంది, మనం పోయి ఇంకోని గురుతాం, అవునా కదా. సో ఇటువంటి చిన్నవి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ కూడా బేసికల్గా మున్సిపాలిటీ ఏరియాలలో కావచ్చు, టౌన్ ఏరియాలలో కూడా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే షాప్ ఒక రెంట్కి తీసుకుంటే ఆ రెంట్ తీసుకున్నాడు మళ్ళా పూల బండకు పళ్ళ బండకు వాడు 3-4 వేలకు వాడు మళ్ళీ రెంట్కి ఇస్తాను. సో వీళ్ళందరూ కూడా రోడ్ల మీదకి వస్తే మరి మనము ప్యాసింజర్లకు వీళ్ళకి ఎక్కడ ఇంపార్టెన్స్ ఇస్తాం. సో ఇటువంటి అన్నింటి కూడా రిక్వెస్ట్ చైర్పర్సన్ గారు ఇవన్నీ కూడా స్పెషల్గా ఫోకస్ చేసి ఇల్లందులో ఇటువంటి ఎంక్రోచ్మెంట్స్ కావచ్చు, అదేవిధంగా ఫ్లెక్సీ ఎక్కడ పడితే అక్కడ పెట్టకుండా చూసుకునే బాధ్యత చైర్పర్సన్గా మీది, అదేవిధంగా కమిషనర్ కూడా అది నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇది కాకుండా కూడా రీసెంట్గా కూడా మనం యాక్సిడెంట్స్ కొన్ని చూస్తున్నాం. అన్లెస్ మనకి ఇవన్నీ ఏంటంటే అన్లెస్ మన దగ్గరకి ఏదన్నా అయితే తప్పితే మనం రియాక్ట్ అవ్వం, అవునా కదా. మన ఇంట్లో ఎవరికైనా జరిగినా మనకు తెలిసినవానికి జరిగినప్పుడే మనము రియాక్ట్ అవుతాం. లేకపోతే ఏంటంటే అదే దేశంలో ఎన్నో జరుగుతాయి, ఇది కూడా జరిగింది అనుకుంటాం. మీరు మొన్ననే మీరు చూసారు ఇల్లందు అవుట్స్కట్స్ లో ఒక పెట్రోల్ బంక్ దగ్గర ఒక ఫ్యామిలీ ఒక 4 వీలర్ మీద పోతుంటే ఫ్యామిలీకి చెందిన అమ్మ చనిపోయింది, అక్క చనిపోయింది, ఉన్న చిన్న బాబు కూడా కాలు కట్ చేసిండ్రు, తండ్రికి కూడా దెబ్బలు గట్టిగా రాదు. సో ఒక్కసారి ఆలోచించండి, అంటే వాళ్ళు మంచిగా సంతోషంగా ఏదో పెళ్లికి పోతారు, పెళ్లికి పోయే టైంలో ప్రాపర్గా హెల్మెట్ లేవు, స్పీడ్ కంట్రోల్ లేదు, చూసేసరికి తెల్లారి చూసేసరికి ఫ్యామిలీ ఇక్కడ లేకుండా చిన్న పిల్లలు. సో ఇటువంటివి ఏంటంటే మనకు రావద్దని కోరుకుంటారు, ఎవరికి కూడా అటువంటి బాధ రావద్దు. ఇప్పుడు ఆ బాబుకి ఎంత 5-6 ఇయర్స్ ఉంటాయి, జీవితాంతం తల్లి ప్రేమకు అక్క ప్రేమకు నోచుకోరు. సో ఇవన్నీ కూడా ఏంటంటే చిన్న ఎగ్జాంపుల్స్. అంతేకాకుండా మనకు లాస్ట్ ఒక 1 month 2 months బ్యాక్ కూడా చేవెళ్ళలో ఒక బస్సు యాక్సిడెంట్ జరిగింది. ఒక లారీకి బస్సు యాక్సిడెంట్ జరిగితే ఒకే కుటుంబానికి చెందిన 3 అక్కచెల్లెళ్ళు చనిపోయారు, ఒకే కుటుంబానికి చెందిన. ఇప్పుడు ఆ తల్లిదండ్రులు ఎవరి కోసం బతకాలి? అంత కష్టపడి చదివిపించి ప్రయోజనం చేసి జాబ్ చేసే వయసున్న పిల్లలు జాబ్ చేస్తున్న హైదరాబాద్లో ఒకటే యాక్సిడెంట్లో 3 చనిపోతే వాళ్ళ బాధ ఎవరికి కూడా రావు. సో ఇటువంటివి ఏంటంటే కొన్ని ఎగ్జాంపుల్స్ మనం తీసుకున్నప్పుడు అయినా కూడా మన మైండ్ సెట్ అనేది మారాలి. ఇప్పుడు అన్లెస్ మన మైండ్ సెట్ మారకపోతే ఈ ఇల్లందు రోడ్డు 8 lane రోడ్ వేసినా కూడా మనం ఇక్కడే ఉంటాం. 8 lane రోడ్ వేయాలి, ఎంత వెడల్పు రోడ్డు చేసినా ఎన్ని ఫెసిలిటీస్ ఇచ్చినా కూడా మన మైండ్ సెట్ మారినంత వరకు ఈ రోడ్ యాక్సిడెంట్లు అన్నీ జరుగుతూనే ఉంటాయి. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనం చాలా వరకు కూడా ఏమనుకుంటామంటే రోడ్ యాక్సిడెంట్స్ ఏంటంటే ఆ డిపార్ట్మెంట్ పని చేయట్లేదు, ఈ డిపార్ట్మెంట్ పని చేయట్లేదు, రోడ్లు ఎక్కడ చక్కగా ఉన్నాయి, ఈ క్వశ్చన్ అన్నీ రేజ్ అవుతుంటే. బట్ ఆన్ అండ్ యావరేజ్ చూసుకుంటే ఒక 100 యాక్సిడెంట్ చూసుకుంటే 95% ఆఫ్ యాక్సిడెంట్స్ కూడా మానవ తప్పిదాలు, మ్యాన్మేడ్ యాక్సిడెంట్స్. అయితే డ్రంక్ అండ్ డ్రైవ్ కావచ్చు, హెల్మెట్ లేకపోవడం కావచ్చు, సెల్ ఫోన్ వాడటం కావచ్చు, ఓవర్ స్పీడ్ కావచ్చు, రోడ్ డిఫెక్ట్ వల్ల అయిన యాక్సిడెంట్స్ చాలా తక్కువ. సో ఫస్ట్ ఏంటంటే మనము కంప్లైనింగ్ అండ్ అట్ ద సేమ్ టైమ్ కంపారిజన్ పక్కన పెట్టి ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనం పాటించాలి. ముఖ్యంగా కూడా ఈ ఇంటీరియర్ రోడ్స్ వల్ల ఏమవుతుందంటే చాలా వరకు నేనంటే వెహికల్ వెళ్తుంటే అబ్జర్వ్ చేస్తే మంచిగా బ్యానర్లో ఫ్లెక్సీలు కట్టుంటాయి, మరి అనుకుంటామంటే హ్యాపీ బర్త్డే విష్ కావచ్చు అనుకుంటాం, దగ్గరలో చూస్తే వీ మిస్ యూ అని ఉంటుంది. చిన్న యూత్ పిల్లలు మంచి అర్థాలు పెట్టుకున్న స్టైల్ ఉంటాడు, కింద ఏమో వీ మిస్ యూ అని ఉంటుంది. ఎందుకు ఆ దౌర్భాగ్యం? మరి మనకు చిన్న రోడ్లలో కూడా ఏ వెహికల్ కుదరలేదు, సెల్ఫ్ పోయి టర్నింగ్ల దగ్గర స్పీడ్ కంట్రోల్ కాక చెట్ల గుద్ది చనిపోయిన ఇన్సిడెంట్స్ ఇల్లందు సబ్ డివిజన్లో చాలా వరకు
నమోదవుతుంది. సో ఇటువంటి అన్నీ కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా కొంచెం బాధ్యతగా ఆలోచించి మీరు పాటించాలి. అండ్ అట్ ద సేమ్ టైం మీ పిల్లలు కావచ్చు ఎవరైనా కూడా డెఫినెట్లీ పాటించవలసిన బాధ్యత మీకు ఎంతైనా ఉంటుంది. ఇటువంటి కార్యక్రమాలు ఇంకా 100 కాదు 1000 చేసినా కూడా ఏం ఫలితం ఉండదు అన్లెస్ మీరు మారకపోతే. సో ఇవన్నీ కూడా చిన్న చిన్న రిక్వెస్ట్ మా సైడ్ నుంచి, గవర్నమెంట్ సైడ్ నుంచి ఈ అరైవల్ అనే ప్రోగ్రామ్ తరఫున మీకు ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడానికి. అదేవిధంగా లాస్ట్ ఇయర్ 2025లో ఫస్ట్ క్వార్టర్ అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్ డేటా తీసుకుంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 78 మరణాలు సంభవించాయి. 78 డెత్స్ డ్యూ టు రోడ్ యాక్సిడెంట్స్ లాస్ట్ ఇయర్. సో ఈ ఫస్ట్ జనవరి నుంచి కూడా మేము అరైవల్ అనే ప్రోగ్రామ్స్, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేసిన తర్వాత ఆ డెత్ రేట్ అనేది 52కి వచ్చింది. అంటే 78 నుంచి 52. సో 26 డెత్స్ తగ్గినాయి మనకు. సరే అది డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ అన్ని డిపార్ట్మెంట్స్ ఎఫర్ట్స్, అదేవిధంగా ప్రజలు కూడా విని 26 డెత్స్ మనం తగ్గించినామంటే దానికి మించిన సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో ఐ రిక్వెస్ట్ ఈచ్ అండ్ ఎవరీవన్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా, ముఖ్యంగా కూడా ఎవరైతే పేరెంట్స్ ఉన్నారో మీ పిల్లలకు బండ్లు కొనిచ్చేటప్పుడైనా, ఇంట్లో నుండి బయటికి వెళ్ళేటప్పుడైనా కూడా ఒక్కసారి హెల్మెట్ ఉందా లేదా చూడండి, లైసెన్స్ ఉందా లేదా చూడండి. ఇప్పుడు హెల్మెట్ పెట్టుకున్నా కూడా చాలా వరకు ఏంటంటే బండికి సైడ్కి తగిలిస్తారు. ట్రాఫిక్ కానిస్టేబుల్ అక్కడ ముందు కనబడగానే నెత్తి నీకు వస్తారు. ఎవరి కోసం బతుకుతారో మీరు? ట్రాఫిక్ కానిస్టేబుల్ కోసం బతుకుతారా, మీకోసం బతుకుతారా, మీ ఫ్యామిలీ కోసం బతుకుతారా అనేది ఒక్కసారి ఆలోచించండి. ట్రాఫిక్ కానిస్టేబుల్, పోలీస్ వాళ్ళు ఉన్నా లేకున్నా కూడా మీ ప్రవర్తనలో ఎటువంటి చేంజ్ కూడా ఉండదు. నేను మొన్న వస్తుంటే నేను చూసిన, అంటే అంబానీ, అదానీ కూడా ఇంత బిజీ ఉంటారో లేదు మన దగ్గర ఉన్నంత బిజీ. 2 వీలర్ మీద పోతా అంటే ఆ హ్యాండిల్కు సెల్ ఫోన్ పెట్టుకునేది పెట్టి ఆ వీడియో చూసుకుంటూ పోతాను 2 వీలర్ నడుపుకుంటా. అంటే ఎంత బిజీ ఉంటే అంత చేస్తున్నారు. ఎన్ని కోట్ల బిజినెస్ చేస్తాను ఏదో నాకైతే తెలియదు కానీ. సో ఇటువంటి చాలా వరకు మార్కోండి. సెల్ ఫోన్ డ్రైవింగ్ మాత్రం చేయకండి, ఎందుకంటే మనకు డిస్టర్బెన్సెస్ అవన్నీ కూడా. అండ్ అట్ ద సేమ్ టైం ఆర్టీసీ డ్రైవర్లు అయినా, ఇక్కడ ముఖ్యంగా కూడా సింగరేణి రిలేటెడ్ ఈ కోయగూడెం నుంచి వచ్చే డ్రైవర్లు అయినా కూడా ఎవరైనా కూడా ఐ రిక్వెస్ట్ జిఎం గారు, మీరు కూడా రెగ్యులర్గా కూడా వాళ్ళకి ఫిట్నెస్ టెస్ట్లు చేపియండి. అండ్ అట్ ద సేమ్ టైమ్ టేకులపల్లి పోలీస్, అదేవిధంగా ఇల్లందు పోలీస్, మీరు కూడా సడన్గా కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ లాంటివి ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు హెవీ స్పీడ్ తోటి, హెవీ లోడ్ తోటి వస్తున్నారు. చిన్న ఏదన్నా గేదె అడ్డం వచ్చినా కూడా కంట్రోల్ చేయలేని సిచ్యువేషన్లో వాళ్ళు నడుపుతారు. కాబట్టి రిక్వెస్ట్ జిఎం సింగరేణి, మీరు కూడా దీనిపైన ఒకసారి ఫోకస్ చేయండి. అండ్ ఇంకొకటి కూడా మనం చాలా వరకు అబ్జర్వ్ చేస్తే రైతన్నలు అంటే అందరికీ ప్రేమనే, బట్ రైతన్నలు కూడా రోడ్ల మీద ఎండబోస్తున్నారు. చూసుంటారు కదా చాలా మంది, ఏమంటే అక్కడ ఎక్కడైనా పోనీ నానైతే గింజేయాలి, అంతేనా కదా. సో ఇటువంటివి కూడా ఏంటంటే చిన్న చిన్నవి మనం ఏంటంటే లైట్గా జోకింగ్గా మాట్లాడుకుంటున్నాం. బట్ ఆ రోడ్ల మీద ఎండబోయడం వల్ల కూడా ఏంటంటే సడన్గా వచ్చేటానికి అది తెలియదు. ఏం కాషనరీ సిగ్నల్స్ కూడా ఏం పెట్టారు. స్కిడ్ అయి కూడా చనిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. కాబట్టి ఇవి ఏంటంటే నేను కొన్ని ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ చెప్పిన మీకు ఈజీగా కనెక్ట్ అవ్వడానికి. ఈ అరైవల్ అనే ప్రోగ్రామ్ సీరియస్గా తీసుకోండి. అట్లీస్ట్ మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ ఇయర్లో లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే డెత్ రేట్స్ తక్కువ ఉండేటట్టు చూడండి. అండ్ మోర్ ఓవర్ ఇంకొకటి ఏంటంటే మన ఫోకస్ కూడా ఏంటంటే డెత్స్ గురించే మాట్లాడుకుంటాం. బట్ యాక్సిడెంట్స్ అయిన తర్వాత నార్మల్గా మనం క్రికెట్ ఆడుతుంటే కాలు పెరుగుతానే నేను రోజు ఇట్లా ఉంటాం. మేజర్ యాక్సిడెంట్ అయినాక వాడు కోరుకుంటాడు అసలు. వాడు ఏదైతే పాపం రోజువారీ కూలీ చేసుకునేటోడు అయితే మనకి పెట్టే ఖర్చు ఉండదు, రాబడి రాదు, వాళ్ళ జీవితం చాలా కష్టంగా మారుతుంది. సో అవన్నీ కూడా ఒకసారి చేయండి. అండ్ లాస్ట్ కంక్లూడ్ చేసే ముందు కూడా నేను అందరికి ఒకటే చెప్పాల్సుకుంది ఏంటంటే మన మైండ్ సెట్ కూడా ఎట్లయిపోయిందంటే, మన మైండ్ సెట్ కూడా అందరిది కూడా పొద్దున్న కష్టపడే తినవాడు సాయంత్రం 90 వేసుకుంటే తప్పేమో నాకు అడిగి వచ్చిన
అందరూ కనెక్ట్ అయిపోయారు దీనికి. పొద్దున పాపం కష్టపడి ఏదైనా వాళ్ళంతా కష్టపడ్డారు, సాయంత్రం 90 చేసుకుంటే ఏమైనా తప్పే ఉన్నది పోయి తిని మాట్లాడే ఇట్లా అంటారు. అవునా కదా? ఇది చాలా వరకు యాక్సెప్టబుల్. మనం ఒప్పుకోకున్నా కూడా ఇది అందరికీ కూడా ఏంటంటే మనం లైట్ తీసుకుంటాం ఇది. బట్ నేను అనేది ఏంటంటే యాక్సిడెంట్ కూడా వీటి వల్లనే ఎక్కువ అవుతాయి. పొద్దుంతా కష్టపడతాడు, తిండి ఉండదు సరిగ్గా, టైర్డ్ ఉంటాడు, మధ్యలో ఎవరో దోస్తులు వేస్తారు, ఎక్కడో పర్మిట్లోనే ఎక్కడో 90 నక్కుని వేసేస్తాడు, బండి ఎక్కుతాడు, యాక్సిడెంట్లు అవుతాడు. సో అందరికి కూడా నేను ఏంటంటే సరే మీరు 90 వెళ్తారో నాకు సంబంధం లేదు, అది ఎక్సైజ్ సూపరింటెండెంట్ పని. మీరేం చేసినా కూడా ఇంటికి పోయి మీరు ఏదైనా చేయండి. ఇంటికి పోయి మీ వల్ల ఏంటంటే మీ కుటుంబమే కాదు, మీరు ఇంకోని గుర్తుతే వాళ్ళకు కూడా ఇబ్బంది కలగకుండా చూసుకోండి. ముఖ్య అతిథి వర్యులు శ్రీ రోహిత్ రాజు గారు ఐపీఎస్ గారు, ఎస్పీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వారికి ప్రత్యేకంగా కలతాలను చేస్తూ మనం అభినందిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. తర్వాత మన స్థానిక సిఐ గారు శ్రీ సురేష్ గారు. భారతదేశ పౌరులం ఈ రోజున ఏక సంకల్పంతో ఖచ్చితంగా పాటిస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాం. మేము డ్రైవింగ్ లేదా రైడింగ్ చేసేటప్పుడు ఎల్లప్పుడూ సీటు బెల్ట్, హెల్మెట్ ధరిస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాం. మేము నిర్దేశించిన వేగ పరిమితులను ఎన్నడూ మించబోమని ప్రతిజ్ఞ చేస్తున్నాం. మేము మద్యం, మత్తు పదార్థాల ప్రభావంలో వాహనం నడపబోమని ప్రతిజ్ఞ చేస్తున్నాం. మేము మా వాహనాన్ని మంచి స్థితిలో ఉంచుతామని మరియు బీమా, డ్రైవింగ్ లైసెన్స్, కాలుష్య ధృవీకరణ పత్రం అన్ని చట్టబద్ధమైన పత్రాలు చెల్లుబాటులో తాజా ఉన్నాయని నిర్ధారించుకుంటామని ప్రతిజ్ఞ చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. సురేష్ మన జిల్లా ఎస్పీ గారు శ్రీ రోహిత్ చేస్తున్నాం. దగ్గర చప్పట్లు కొట్టి మనం చాలా అభినందిస్తున్నాం. చాకచక్యంగా అలాగే వాడు ముందుకు రావాల్సిందిగా మనం చేస్తున్నాం. రెండవ వార్డు భాషా గారు, మూడవ వార్డు ఎస్కే సలీం గారు, నాలుగవ వార్డు. దయచేసి పేర్లు పిలిచిన వాళ్ళు ముందుకు రావాల్సిందిగా మనం చేస్తున్నాం. ఎస్కే ఖలీల్ గారు, 6వ వార్డు. సయ్యద్ గారు, 8వ వార్డు. దయచేసి ఎవరు చూసుకోవాలండి ప్లీజ్. అందరికీ పేర్లు పిలిచిన వాళ్ళందరికీ కూడా అక్కడ హెల్మెట్స్ ఉన్నాయి. సందీప్ గారు, చూడకుల రంజిత్ గారు, పిలిచిన వాళ్ళు మాత్రమే వేదికకి రావాల్సింది మనం చేస్తున్నాం. దయచేసి నిజంగా ఈ గారు ఓన్లీ సర్పంచ్ ఉండాలి ప్లీజ్. సర్పంచ్ మాట్లాడండి, సర్పంచ్ మాత్రమే ఉండాలి. దయచేసి జోలి చెప్పాలి. కొంచెం పక్కన కూడా మన ముఖ్య అతిథి వర్యులు శ్రీ రోహిత్ రావు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మన ముఖ్య అతిథి వర్యులు శ్రీ రోహిత్ రాజు గారికి, ఐపీఎస్ గారికి ప్రత్యేకంగా సభాపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే విశిష్ట అతిథి వర్యులు శ్రీ కరమ్చంద్ గారు, ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారు, వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఎంపీడీఓ